సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ట్రైన్లో వాష్రూమ్కి వెళ్లిన బాలికకు లైంగిక వేధింపులు జరిగాయి. వీడియోలు తీసి బాలికను లోబర్చుకునేందుకు బెదిరించారు దుండగులు. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల పాటు బాలికను బంధించాడు నిందితుడు. నిందితుని పట్టుకొని ఫోన్లో వీడియోలు గుర్తించారు బాలిక తండ్రి. రైల్వే పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగొలిపే ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేల్దార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్రూమ్కు వెళ్ళిన తన కూతుర్ని అక్కడే ఓ దుండగుడు వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు అరగంట పాటు బాలికను లైంగికంగా వేధించడంతో పాటు తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు వెల్లడింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్తే వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ ఫోన్లో ఉన్న వీడియోలను పరిశీలించారు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇక పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ రైల్వే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత బాలిక తల్లిదండ్రులు తమ కూతురికి ఎదురైన వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు అయితే ప్రస్తుతం నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు సికింద్రాబాద్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికకు లైంగిక వేధింపులు జరిగినట్టుగా తెలుస్తుంది. ట్రైన్లో వాష్రూమ్కి వెళ్ళిన ఆ అమ్మాయికి ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి, ఎలాంటి ఫిర్యాదు అందింది పోలీసులకి? పరిధిలో దారుణం జరిగింది. ఈ నెల 2న ఒడిశాకు చెందినటువంటి ఆమెతో కలిసి భార్య, అదేవిధంగా 2 పిల్లలతో కలిసి రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కారు. సో ఈ ఘటనలో వాళ్ళు జర్నీ చేస్తున్న సమయంలోనే అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో తన పెద్ద కూతురు వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్ లో అక్కడ వాష్రూమ్ దగ్గర ఎవరు లేకపోవడంతో అది అదునుగా చూసుకున్నటువంటి ఒక వ్యక్తి వెంటనే వాష్రూమ్ లోపలికి వెళ్ళి ముఖ్యంగా తన లైంగికంగా వేధించి అనంతరం తన ఫోన్ లో వీడియోను చిత్రీకరించి అనంతరం తను బయటకు వెళ్లారు. సో వెంటనే ఈ విషయం మొత్తం కూడా వచ్చి వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పగానే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ వెంటనే ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి జిఆర్పి పోలీసులకు వాళ్ళు ముఖ్యంగా ఆమెకి ఇప్పుడు ఎవరైతే లోపల ఉన్నటువంటి ఆమె మైనర్, సో దీని కింద ఇప్పటికే పోక్సో కేసు కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి అనంతరం అనేక పలు కేసుల కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం వెంటనే సికింద్రాబాద్ చేరుకున్నాక ప్రస్తుతం ఆ యువతిని గాంధీలో ప్రస్తుతం చికిత్స పొందినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కదులుతున్న రైల్లో ఈ విధంగా ప్రమాదం జరగడంతో ఒక్కసారి అందరూ ఉలికి పడ్డారు. అది ఒక మైనర్ అమ్మాయిని దట్టు లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఒక్కసారిగా అటు రైల్వే సిబ్బంది కోసం మొత్తం కూడా అందరూ షాక్ గురయ్యారు. ఎందుకంటే ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు. అటు నార్త్ సైడ్ మనం చూసుకున్నట్లయితే గతంలో యూపీ సైడ్ ఇలాంటి పరిణామాలు అయినాయి, కానీ ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇలాంటివి కాలేదు. సో మొదటిసారి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. వెంటనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ట్రైన్ టికెట్స్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. సో వాళ్ళ ఫోన్ లో కూడా ప్రస్తుతం వీడియోని కూడా పోలీసులు దాన్ని తీసుకొని ప్రస్తుతం దానిపైన మొత్తం కూడా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయి అతని పైన అని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులోనే ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే పోక్సోతో పాటు ఇంకా పలు సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మాత్రం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. మొత్తం మీద తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇటు జిఆర్పి పోలీసులతో పాటు ఇటు పోలీసులు కూడా కంప్లైంట్ చేసి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేసిన అటు రైల్వే సిబ్బంది కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రస్తుతం యాక్షన్ తీసుకునేందుకైతే కూడా వాళ్ళు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన అనేది రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా ఒకవైపు
తల్లిదండ్రులు ఇటు పోలీసులు కూడా చెప్పారు. సో మొత్తం మీద ప్రస్తుతం యువతి అయితే గాంధీ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో ఒరిస్సాకు చెందిన ఓ కుటుంబం ట్రైన్లో ప్రయాణిస్తున్న సందర్భంలో సరిగ్గా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ మైనర్ బాలిక వాష్రూమ్కి వెళ్ళడం గమనించిన ఓ దుర్మార్గుడు ఆమెను లైంగికంగా వేధించాడు. నిజంగా మానవత్వం మంటగొల్పే ఘటన ఇది. అంతేకాదు వీడియోలు కూడా తీశాడు. దాదాపు అరగంట పాటు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తుంది. ఇది గమనించిన పేరెంట్స్ అమ్మాయి ఇంతకి రాకపోవడంతో అక్కడ వెళ్ళడంతో ఇది గమనించి ఆ నిందితుడిని పట్టుకున్నారు. అతని ఫోన్ నుంచి ఆ వీడియోలను కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోగానే తోటి ప్రయాణికుల సహాయంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రైల్వే పోలీసు అధికారులు బాధిత బాలిక కుటుంబానికి అన్ని రకాల ఆదుకుంటామని, అండగా ఉంటామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఇక ఆ నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా సీరియస్గా తీసుకున్నారు.